ఆంధ్ర రాష్ట్రంలోన కూటమి పాలన వచ్చి 18 నెలల కాలం పూర్తి చేసుకున్నా కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సూపర్ 6 సూపర్ హిట్ అని. అసలు ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని ఈ సంబరాలు ఏ రకంగా వీళ్ళు చేసుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డ నిధి వీళ్ళు ఎలక్షన్కి 2 ఏళ్ల ముందు నుంచే మహిళా శక్తి అని ఆడబిడ్డ నిధి అని ప్రతి నెల 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మహిళలకి ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోన 1500 చొప్పున వేస్తాము అని చెప్పి ఎలక్షన్లు 2 ఏళ్ళ ముందు నుంచే ఎవరు రామానాయుడు దగ్గర నుంచి అనిత వరకు ఏ రకంగా ఊదరగొట్టారో ఆంధ్ర రాష్ట్రంలోన మనం చూసాం. కానీ 18 నెలల కాలం పూర్తవుతున్నా కానీ ఇంతవరకు ఎవరి అకౌంట్లోన 1500 కాదు కదా 15 రూపాయలు కూడా మహిళల అకౌంట్లోన జమ అయిన దాఖలాలే లేవు. ఈ రకంగా సంక్షేమం మేము ఆ రకంగా అందిస్తున్నాము ఈ రకంగా అందిస్తున్నాము అని ఊదరగొట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకొని మా మంచి ప్రభుత్వము మేము మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పి ఊదరగొట్టుకునే ఈ సోకాల్ నాయకులు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు పూర్తి స్థాయిలో అందులో మహిళలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలోన ఏ రకంగా చేయూతగా ప్రతి ఒక్క మహిళకి 18,000 చొప్పున జమ్మేసేవారో వీళ్ళు ప్రతి నెల 1500 చొప్పున మేము జమేస్తాము అని చెప్పి ఇప్పటికీ 18 నెలల కాలం పూర్తవుతున్నా కానీ మహిళలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. ఆ రకంగా చూసుకుంటే అమ్మఒడి మేము అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తామని చెప్పి ఇదే రామానాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 18,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పిన ఈయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన 83 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి జమ అయ్యేది. కానీ ఈరోజు వీళ్ళు ఎంత వేస్తున్నారా అంటే 66 లక్షల మందికి వీళ్ళు తగ్గించడం జరిగింది. సరే 66 లక్షల మందికి వీళ్ళు ఏమైనా వేస్తున్నారా మొన్న కాలంలోన ఏమైనా 66 లక్షల మందికి వీళ్ళు వేసారా అని అంటే 63,77,000 మందికి మాత్రం వేశారు. అందులో కూడా వీళ్ళు కోత పెట్టారు. అంటే ఇంట్లోన 2 పిల్లలుంటే 2 పిల్లలు 3 పిల్లలుంటే 3 పిల్లలకి 15,000 చొప్పున వేస్తాము అన్న వీళ్ళు 83 లక్షలకి ఇంకా పెరగాలి ఇంకా డబల్ అవ్వాలి ఇంకా త్రిబుల్ అవ్వాలే కానీ కోత ఎందుకు వచ్చింది? ఎందుకు 63,77,000కి ఎందుకు పరిమితమైనారు వీళ్ళు? ఎందుకు ఇంత తక్కువకి తగ్గించారు? ఎలా తగ్గించగలిగారు? ఇదే 15,000 జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద వేసి మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్లో 1,000 రూపాయలు కట్ చేస్తే అదేదో అపరాధంలాగా అదేదో పాపంలాగా ఎలక్షన్ల ముందు ఊదరగొట్టి మేము ఎలాంటి కటింగులు ఉండవు మేము ఎలాంటి 1 రూపాయి కూడా మేము తగ్గించము అని చెప్పి ఇదే లోకేష్ బాబు ఇదే చంద్రబాబు నాయుడు ఊదరగొట్టుకొని రాష్ట్రం అంతా తిరిగారు. కానీ అదే లోకేష్ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి సిగ్గు లేకున్నా కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడంటే మెయింటెనెన్స్కి 2,000 రూపాయలు తీస్తున్నామని. మీరేం చెప్పారో ప్రజలకి మీరేం హామీలు ఇచ్చారో ప్రజలు చూడట్లేదా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? పోనీ మేము రాగానే అమలు చేస్తాము అన్నది సంవత్సర కాలం ఎగ్గొట్టారు. 1 సంవత్సర కాలం అమ్మఒడి ఎగ్గొట్టి 2వ సంవత్సరం అమ్మఒడి మీరు అమలు చేసి అందులో మీరు కటింగు 2,000 పెట్టారు. అంటే ఒక్కొక్క బిడ్డకి మీరు ఎంత తగ్గించినారు ఒక్కొక్క పిల్లవాడికి పాపకి అని అంటే అదో 15,000 ఇదో 2,000 ఒక్కొక్క తల్లికి అమ్మఒడి చెప్పినా మీరు 17,000 చొప్పున బాకీ పడ్డారు. ఈ రకంగా చూస్తే అసలు మీరు అమ్మఒడి
ఏ రకంగా ఇచ్చారు, ఏ రకంగా నేను సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఫంక్షన్లు 4,000 ఫంక్షన్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ప్రతి 6 నెలలకు ఒకసారి న్యూ ఫంక్షన్లు అన్నవి యాడ్ అయ్యేవి. ప్రతి 6 నెలలకు ఒకసారి వికలాంగులకైనా, వితంతువులకైనా, లేకపోతే వృద్ధులకైనా ప్రతి 6 నెలలకు ఒకసారి న్యూ ఫంక్షన్లు అన్నది అందచేయటం జరిగేది. అదొక వేడుకలాగా, అదొక కార్యక్రమాన్ని మేము ప్రతి వీధిన వాడన మేము అమలు చేసేవాళ్ళం. ఆ రోజు ఎవరైతే కొత్త ఫంక్షన్దారులు ఉన్నారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ కార్పొరేటర్, లేకపోతే ఆ నియోజకవర్గ సర్పంచ్ అందరూ అక్కడ హాజరై, ఎమ్మెల్యే, సర్పంచ్లో ఎవరో ఒకరు, మినిస్టర్లు అందరూ అక్కడ వచ్చి మరి మేము అదొక వేడుకలాగా ఆ కొత్త ఫంక్షన్లు అన్నవి మేము ఇచ్చేవాళ్ళం. గవర్నమెంట్ వచ్చి 18 నెలలు కాలం జరుగుతుంది. ఎన్ని ఫంక్షన్లు మీరు కొత్త ఫంక్షన్లు ఇచ్చారు? మీరు కొత్త ఫంక్షన్లు ఇవ్వకపోగా పాత ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చే ఫంక్షన్లోన 5 లక్షల ఫంక్షన్లు మీరు కోతను విధించారు. ఇదేనా మీరు ఇచ్చేది 4,000? దీపం పథకం 5 కోట్ల మంది ప్రజలు, మీరు ఎంతమందికి దీపం పథకం అమలు చేస్తున్నారు? ఎన్నిసార్లు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఆడవాళ్ళని ఏ రకంగా మీరు మోసం చేస్తున్నారు? ఫ్రీ బస్సు ఏ రకంగా మీరు ఇస్తున్నారు? ఏ రకంగా మీరు స్టేట్ వైడ్గా ఎన్ని బస్సులు పెట్టారు? అసలు ఏ మహిళ మిమ్మల్ని ఫ్రీ బస్సు అడిగింది? నిన్న మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు కూడా నేను తెలియజేయడం జరిగింది. ప్రజలకు ఏదైనా అందజేయాలి అని అనుకుంటే అది విద్య, వైద్యం అందిస్తే ప్రజలకి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము. ప్రతి జిల్లా వైజ్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే ఆ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రీ బస్ అన్నది ఏ మహిళ మిమ్మల్ని అడగలేదు. ఎందుకు ఇలాంటివి మీరు పెట్టి ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు ఉపయోగకరమైనవి మీరు ఎందుకు ఇవ్వటం లేదు? అవసరం లేనివి ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇంత అనుభవం ఉండి ఈయన ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి ఆయన నిన్న స్పందించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి, జిల్లాకు మెడికల్ కాలేజీ ఉంటే, పక్కనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజలకు ఎంతో వాళ్ళకి మంచి జరిగిద్ది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఒక మంచి ఆలోచనతోటి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోన నిర్మించాలి అనుకుంటే ఈరోజు దాన్ని కూడా మీరు సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నారు. దాన్ని కూడా మీరు ఒక స్కామ్గా వాడుకోవాలి అనుకుంటున్నారు. 2 ఏళ్ళు అందులో డాక్టర్లకు కానీ, అందులో స్టాఫ్కి కానీ జీతాలు గవర్నమెంట్ పే చేస్తుందా? PPP 3లో ప్రైవేటీకరణలోన ప్రైవేటు వ్యక్తులకి మీరు మెయింటెనెన్స్ అప్పచెప్తారా? అదే ఒక స్కామ్ అనుకుంటే అందులో ఇంకొక స్కామ్. ఇదేం దారుణం? ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు, 108 వాహనాలు నిర్వీర్యం చేసినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఒక మలేరియా జ్వరం వచ్చినట్టు, ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ అన్నది కనబడుతున్నారు. ఈరోజు అంత ఈజీగా, ఇంతకుముందు ఎక్కడో ఎవరికో క్యాన్సర్ అన్నానంటే ఎంతో భయంగా చూసేవాళ్ళం, అమ్మో క్యాన్సర్ అంట అని. కానీ ఈరోజు ప్రతి ఇంట్లోన క్యాన్సర్ పేషెంట్ అన్నది తాత్కాలికంగా తయారైపోయారు. కానీ ఈరోజు అలాంటి పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలా ఆరోగ్యశ్రీ లేకపోతే? డయాలసిస్ పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలి ఆరోగ్యశ్రీ లేకపోతే? ఈ రకంగా ఆరోగ్య వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేసి, పిల్లల కాలేజీలో ఉన్న వాళ్ళు చదువుకుని పిల్లలు ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్లు బయటికి రాక, మీరు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక హలో లక్ష్మణ అని పిల్లలందరూ ఈరోజు ఏడవటం జరుగుతుంది. ఈ నిరుద్యోగ భృతి అని చెప్పారు.
మీ సూపర్ సిక్స్లో ఇదొకటి నిరుద్యోగ భృతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 1,50,00,000 మంది నిరుద్యోగులు ఉండడం జరుగుతుంది. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారు? ఇదేనా మీ సూపర్ సిక్స్ సూపర్ హిట్? అసలు ఇది చెప్పుకోవటానికి మీకు ఎందుకు సిగ్గు అనిపించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే ఈ మాట మాట్లాడుతున్నారంటే లేదు, మొత్తం కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్ సూపర్ హిట్, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అది చెప్పుకోవటానికి కూడా మీకు సిగ్గేయట్లేదా? ఎందుకని ఇలాంటి మాటలు చెప్పుకొని తిరుగుతున్నారో అర్థం కావట్లా. ఈరోజు 1,50,00,000 మంది ఈరోజు నిరుద్యోగులు ఉంటే అందులోన ఆడపిల్లలే ఎక్కువ మంది, మహిళలే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండడం జరుగుతుంది. మీరేం చేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను పెట్టి ఈరోజు 1,30,000 మంది సెక్రటరీని పెట్టి 2,70,000 మంది వాలంటీర్లను పెడితే ప్రతి వాలంటీర్కి 10,000 ఇస్తామని ఊదరగొట్టారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాగే ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో నిదానంగా వాటిని కూడా మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా మీరు సిగ్గు లేకుండా మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. ఆసరా ఏమైంది? భరోసా ఏమైంది? కాపు నేస్తం ఏమైంది? ఈబీసీ నేస్తం ఏమైంది? ఇన్ని రకాలుగా పేద ప్రజలకి అండగా ఉంటూ మహిళలకి ప్రోత్సాహం కల్పిస్తూ కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? కొత్త రేషన్ కార్డు ఒక్కటైనా ఇచ్చారా? ప్రతి మహిళకి మేము 2 సెంట్లు స్థలం అన్నారు. ఎక్కడిచ్చారు? ఒక్క మహిళకైనా ఇచ్చారా? ఇన్ని రకాల లోపాలు పెట్టుకొని మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటున్నారు? ఎక్కడా అభివృద్ధి లేదు, ఎక్కడా సంక్షేమం లేదు. రాష్ట్రం మొత్తం అగమ్య గోచరంగా ఉంది. కానీ మీరు మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తారు, మళ్ళీ నైట్ డిన్నర్ తెలంగాణలో చేస్తారు. ఈ రకంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ 18 నెలల కాలంలోన వీళ్ళు వన్ డే పిక్నిక్ లాగా తెలంగాణ టు హైదరాబాద్ ఇదంతా ఎవరి ధనం అండి? ప్రజాధనం కాదా? ఇది ప్రజాధనం మీరు ఏ రకంగా వాడుతున్నారో ప్రజలకు అర్థం కావట్లేదా? ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇంకా మీరు నిన్న మన భోగాపురం ఎయిర్పోర్ట్ దాన్ని మేమే చేసామని చెప్పుకుంటారు. గూగుల్ తల్లి ఉంది సార్, ఒక్కసారి చూడండి. గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి చెప్పేస్తుంది ఎప్పుడు ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరి టైంలో అది ప్రాసెస్ అయింది, ఎవరి టైంలోన అది 90% కంప్లీట్ అయింది అన్నది. ఒకసారి గూగుల్ తల్లిని అడిగితే శంకుస్థాపన ఎవరు చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అన్నది మొత్తం డేటా వచ్చేస్తుంది. మీరేదో కూర్చొని చెప్పేసుకొని మీరేదో డబ్బా కొట్టేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. శంకుస్థాపన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, జిఎంఆర్ వెళ్ళారు, అక్కడ అందరూ వెళ్ళారు. అందరూ అక్కడ మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు కూడా అందులో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి దాని మీద అవగాహన ఉంది. మీరు చెప్పే బూటకపు మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పల్లకీని మోసి ఆయన్ని గెలిపించి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసినారే జనసేన కార్యకర్తలు. వాళ్ళ చేతిరాతలు, వాళ్ళ నుదుటి రాతల్ని, వాళ్ళ భవిష్యత్తుని మారిస్తే గొప్పే. ఈయనొక్కడు డిప్యూటీ సీఎం అయిపోయి
లేకపోతే ఈయన అన్న ఎమ్మెల్సీ అయిపోతే అందరు తలరాతలు మారిపోవు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన పల్లకి మోసిన వాళ్ళకి కనీసం నేనేం న్యాయం చేయగలిగాను అన్నది ఆయన ఆలోచిస్తే ఆయన అందరి రాతలు మార్చినట్టే. 30,000 మంది మహిళల్ని కిడ్నాపులు జరిగినాయి, మహిళలు తరలించినారు ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాడు. ఏం చేశారు ఆయన? ఒక్క మహిళనైనా వెనక్కి తెచ్చాడా? ఒక్క ఆడపిల్లనైనా వెనక్కి తెచ్చాడా? ఇదే వాలంటీర్లు చిన్న చిన్న పిల్లలు ఏదో వాళ్ళకి 10th క్లాసు అయిపోయి ఎక్కడెక్కడో పనులు చేసుకునే పిల్లలకి ఒక గౌరవమైన వాలంటీర్ అన్న ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఏదో 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ కింద మాకు గౌరవంగా ఒక ఉద్యోగం దొరికింది, అది మేము చేసుకుంటాము అని చేసుకునే పిల్లల మీద ఇలాంటి అబాండాలు వేసాడే. మరి ఆ 30,000 మందిని వెనక్కి తేవాలి కదా. ఎవరి రాతలు మారుస్తాడు ఈయన? ఈయన రాతను మార్చుకున్నాడేమో కానీ ఈయనకి సుకాలి ప్రీతి ఆ పాప ఏ రకంగా చనిపోయిందన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈయన గత 5 ఏళ్ల కాలంలోన ఏ రకంగా ఆ పాపని చావుని వినియోగించుకున్నాడు, ఏ రకంగా సుకాలి ప్రీతి గురించి ఈయన నేను న్యాయం చేసేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని చెప్పి సుకాలి ప్రీతి తల్లికి ఈయన మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాకుండా పదే పదే అదే విషయాన్ని ఈయన ఏ సభలోనైనా మాట్లాడడము, దాన్ని ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారేమోనని చెప్పి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం అయ్యి 18 నెలల కాలం అవుతుంది. మరి ఈ 18 నెలల కాలంలోన ఆ తల్లి మొరపెట్టుకుంది, ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చింది, ఒక వికలాంగురాలుగా ఆ తల్లి ఎంత రోధించిందో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి ఏం చేయలేకపోయినాడు ఈయన? ఎవరు తలరాతలు మార్చేస్తాడు, ఎవరు చేతి గీతలు మార్చేస్తాడు ఈయన? కాస్త మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవాలా. షీఈ్ ద షిప్ అన్నాడు. ఏం చేశాడు? ఈ రకంగా మాట్లాడుకుంటా పోతే మద్యం గురించి ఈయన తెగ మాట్లాడేవాడు. ఈరోజు కల్తీ మద్యం ఏరులై పారుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఏం చేస్తున్నాడు ఈయన? గంజాయి గురించి మాట్లాడాడు ఈయన. ఒక్కసారి పోలీసు వ్యవస్థను వదిలేస్తే గంజాయి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన నిర్మూలన చేసేస్తారు, ఎక్కడ గంజాయి మూలాలే లేకుండా చేసేస్తారు అన్నాడు. మరి ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం కదా, సీఎం గారితో ఈయన ఇద్దరు ముచ్చటించుకొని పోలీసులను వదిలేసి పూర్తిగా గంజాయి నిర్మూలన చేసి వచ్చు కదా. ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయని అంటే గంజాయి తాగి ఏ రకంగా ఈరోజు నడి రోడ్ల మీద చంపుతున్నారో, ఏ రకంగా చిన్న చిన్న పిల్లలు గంజాయికి ఏ రకంగా అలవాటు పడుతున్నారో మనం ప్రతిరోజు చూస్తున్నాం. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరి తలరాతలు ఎవరి గీతలు మార్చేస్తాడు ఈయన? ఈయనకి డిప్యూటీ సీఎం చేసిన కర్మకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. అనితమ్మ, ఆమెను అనితమ్మనే అంటాం. మహిళల్ని ఎవరినైనా కానీ అమ్మ అనే స్పందిస్తాం. ఆ అమ్మ అన్న పదానికి కూడా ఆమె ఏ రకంగా వక్రీకరించిందో గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఈరోజు ఆమె రప్ప రప్ప అంటే పోలీసులను వదిలి ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలో ఆమె చూస్తుందంట. అమ్మ అలా కాదమ్మా అనితమ్మ, మీరు హోమ్ మినిస్టర్ అయి ఉండి మహిళలకి ఏ రకంగా భద్రత కల్పిస్తున్నానో కొంచెం చూడమ్మా. చిన్న చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద విపరీతమైన అగాధ్యాలు జరుగుతున్నాయమ్మా. ఈరోజు పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలోన ఏ రకంగా దిగజారిపోయిందో ఈసారి మనకు వచ్చిన ర్యాంకింగ్ని బట్టి అర్థమవుతుందమ్మా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 36వ ర్యాంక్ పడిపోయిందమ్మా. పోలీసు వ్యవస్థ సిగ్గుచేటు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన పోలీసు వ్యవస్థకి ఏ రకమైన ర్యాంకింగ్ ఉంది, ఇప్పుడు ఏ రకమైన ర్యాంకింగ్ ఉంది? దిశ చట్టం తెచ్చి
జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలకి అండగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోన, హోమ్ మినిస్టర్గా నీ హయాంలోన ఆడబిడ్డల పరిస్థితి, వాళ్ళ దుస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లల మీద, పసిపిల్లల మీద, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఏ రకమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఒక్కసారి చూసి వాటి మీద స్పందించమ్మా. ఈ రప్పారప్పాలు సినిమా డైలాగులమ్మా. ఎవరో పిల్లలు, కుర్రోళ్ళు వాళ్ళేదో ఒక బ్యానర్ వేసుకుంటే దాన్ని పట్టుకొని మొత్తం మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇంకే పని లేదు, మీకు ఇంకే అవకాశం దొరకల. ఇదో అవకాశం. ఎవరి నోడు చూడు రప్ప 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 రప్ప. ఏమ్మా మీరు హోమ్ మినిస్టర్ అమ్మా, మిమ్మల్ని ప్రజలు గెలిపించారమ్మా. మీరు ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని గెలిపించారు. దయచేసి ప్రజలకు ఏ రకమైన భద్రత కల్పించాలి, మహిళలకు ఏ రకమైన భద్రత కల్పించాలి, ఆడపిల్లలకి ఏ రకమైన భద్రత కల్పించాలన్నది చూడండి అమ్మా. దిశ యాప్ని ఎలాగో ఉట్టెక్కిచ్చారు. కనీసం ఈరోజు ఆడపిల్లలకి ఏ రకమైన భద్రత నేను కల్పిస్తున్నాను, నేను ఒక మహిళగా ఉన్నాను, నేను ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది.